హరిహోం నమ శివాయ. ఈరోజు మనం ఒక అద్భుతమైన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి క్షేత్రం దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఇది హైదరాబాద్ నగరానికి అతి దగ్గరలో ఉప్పల్ రింగ్ రోడ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో కొండమడుగు అండ్ బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్కి అతి దగ్గరలో ఈ దేవాలయం స్వయంభుగా వెలిసినటువంటి దేవాలయం. 600 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం స్వయంభుగా ఇక్కడ నిర్మించబడింది. ఈ దేవాలయ చరిత్ర విశిష్టత చాలా ఉంది. రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయం ఇది. ఈ దేవాలయం యొక్క కట్టడం కానీ నిర్మాణం కానీ చాలా అద్భుతంగా జరిగింది 600 సంవత్సరాల క్రితం. ఇది ఎప్పుడు నిర్మించబడింది, ఏ విధంగా జరిగింది అంటే, మన నవాబ్ పరిపాలనలో అక్కన్న మాదన్నలు మంత్రులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఈ ప్రాంతంలో ఒకరోజు రాత్రి నిద్రించారు. వారికి కలలో ఆ వేణుగోపాల స్వామి కనిపించి, ఈ దారిలో నా విగ్రహాలు ఉన్నాయి, వాటిని తీసి ఇక్కడ ప్రతిష్టాపన చేయమని వాళ్ళకు కలలో కనిపించి ఆ వేణుగోపాల స్వామి చెప్పాడు. ఉదయం లేవగానే అక్కన్న మాదనులు వెతికి ఆ విగ్రహాలను తీసి 600 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. స్వయంభుగా 6 చేతులతోటి రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఇక్కడ వెలియడం జరిగింది. దక్షిణ దేశంలోనే 2వ దేవాలయం, ఇలాంటి దేవాలయం ఇంకెక్కడ కూడా లేదు. అదేవిధంగా ఉమామహేశ్వర సహిత దేవాలయంగా ఇది ప్రసిద్ధిగాంచింది. దీని నిర్మాణము చాలా చారిత్రకమైనది. స్తంభాలు కానీ, దీని ప్రాంగణము కానీ చాలా అద్భుతమైన కట్టడం. ఈ గుడి జరుగుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ రామదాసు అరెస్ట్ కావడం వలన కొద్దిగా భాగంలో పునర్నిర్మాణం ఆగిపోయింది. ఇది పునర్నిర్మాణం కూడా చేయాలనుకుంటున్నారు అక్కడి గ్రామస్తులు. ఇక దేవాలయ విశిష్టత ఏంటి అంటే, ఇక్కడ వేణుగోపాల స్వామి కళ్యాణం, పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా శ్రీరామనవమి, ఉగాది, దేవి నవరాత్రులు, గణపతి నవరాత్రులు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. ఈ గోపాలస్వామికి రుక్మిణి సమేతంగా ఉన్నాడు కాబట్టి సంతాన గోపాలస్వామి కూడా అని పిలుస్తారు. ఇక్కడ ధర్మ ప్రకారం నీతిగా నిజాయితీగా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని ఇక్కడ ప్రజల చెప్పే మాట. సంతానం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది అని ఇక్కడ వారి నమ్మకం. సంతాన వేణుగోపాల స్వామి అంటారు అందుకే. అదేవిధంగా చూడండి, అద్భుతంగా ఉన్నాడు సంతాన వేణుగోపాల స్వామి ఈ దేవాలయంలో. చాలా అద్భుతమైన చరిత్ర కలిగినటువంటి దేవాలయం. వేణుగోపాల స్వామి దేవాలయం ముందు కూడా అద్భుతమైన కట్టడం, గోపురం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి నవరాత్రులు, ప్రతి పూజా కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈ దేవాలయం కూడా మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి 2:30 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం కూడా 6:30 వరకు ఓపెన్ ఉంటుంది. చాలా విశాలమైన ప్రాంగణము, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణము, పొలాల మధ్యలో ఈ దేవాలయం విస్తరించబడి ఉంది. ఆ పరమేశ్వరుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు. ఈ గుడి ప్రాంగణంలో హనుమాన్ టెంపుల్ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ గుడిలో చాలా చారిత్రక విషయాలు కూడా జరిగాయి. స్వయంభుగా వెలిసినటువంటి ఆ వేణుగోపాల స్వామిని మీరు కూడా అందరూ దర్శించుకోవాలి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే స్వయంభుగా వెలిసినటువంటి దేవాలయాలకి, చారిత్రకమైన దేవాలయాలకి ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుందండి అందరికీ. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. హనుమాన్ దర్శనం కూడా చేసుకోండి. గుడి ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంది. దీని నిర్మాణం కూడా ఇంకొద్ది భాగం ఉంది, అది కూడా చేయాలి. వీడియో నచ్చితే థ్యాంక్ యూ, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరి ఓం నమ శివాయ.